పాలవడంతో ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. టీడీపీ జనసేనలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే బీజేపీతో మంతనాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిపారు. అయితే త్వరలోనే వైసీపీ ఖాళీ అయిపోతుందని, వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ఎర్రా వేణుగోపాల్ రాయుడు గారు, టీడీపీ లీడర్, అంకం రావు గారు, అనలిస్ట్, అలాగే రామ్ కుమార్ యార్లగడ్డ గారు, వారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా రావు గారు, మొత్తంగా అసెంబ్లీకి రాకుండా ఏదో ఒక ప్లాన్ వేసినట్లుగా కనిపిస్తూ ఉంది. అంటే ఏదో ఒక వంక చెప్పి అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపించడం లేదు. ఎందుకంటే కేవలం ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే, వారు నిన్న అసెంబ్లీకి రావడం మనం చూసాం. కానీ ఇవాళ అసెంబ్లీకి కనీసం రాలేదు. అంటే నిన్న కూడా ఆలస్యంగా వచ్చారు. చూస్తుంటే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇది మాట్లాడిన తర్వాత మిగతా అంశాల గురించి చర్చిద్దాం. మీకు ఏబిఎన్ యాజమాన్యానికి, అలాగే వేణుగోపాల్ గారికి, అలాగే రామ్ కుమార్ గారికి, వీక్షకులందరూ కూడా ముందుగా